అబ్బాయి అన్నాడంట. అనగానే, "ఆ! యాహ్! ఏం యా" అని అన్నాడంట. అని అలాగే చూస్తున్నాడంట ఆయన్నే. ఆయనుండి, "సరేరా అలా నాకు తోడుగా రా చెట్ల వరకు" అని అన్నాడంట. అనగానే ఏం మాట్లాడలేదంట ఈ అబ్బాయి అలాగే చూస్తూ ఉన్నాడంట. "ఏంరా అలాగే చూస్తున్నావు? రావా? నువ్వంటే నాకిష్టం రా. అందుకే నిన్ను తోడుగా తీసుకెళ్దామని వచ్చాను నేను. అంతేగాని ఇంకొక ఉద్దేశ్యం కాదు నాకు" అని అన్నాడంట. ఈ అబ్బాయి ఏం మాట్లాడలేదంట. అలాగే చూస్తూ ఉన్నాడంట. "ఏం వస్తావా? రావా? వస్తానంటే చెప్పు తీసుకొనెళ్తా నిన్ను" అని అన్నాడంట. అనగానే ఈ అబ్బాయి కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయంట అలాగే. ఆయన్ని అలాగే చూస్తూ ఉన్నాడంట. చూస్తూ వెనక్కి చిన్నగా జరుక్కొని లేచి పడుతూ లేస్తూ లోపలికెళ్ళాడంట టెంట్‌లోకి. వెళ్ళగానే వాళ్ళందరూ భయపడ్డారంట. "ఏమైందిరా? ఏమైందిరా?" అంటే, "ఆయన చనిపోయాడు గదా మొన్న. ఆయనొచ్చాడు. వచ్చి నన్ను పిలుస్తున్నాడు. నువ్వు రా. నువ్వంటే నాకిష్టం. నువ్వు నాకు తోడుగా ఉందువురా అని పిలుస్తున్నాడు. బయటున్నాడు" అని అన్నాడంట. అనగానే అందరూ వచ్చి బయట చూస్తే బయట లేడంట ఆయన. "ఎవరు లేరు గదరా బయట" అంటే, "లేదు ఇప్పుడే నేను చూసాను. నా దగ్గరకొచ్చాడాయన. ఆ చెట్లలోంచి వచ్చాడాయనంటే, నువ్వంటే ఆయనకిష్టం గదా! నువ్వు గూడా ఆయనతో ఎక్కువ మాట్లాడేవాడివి. అందుకు ఆయన వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్దామని అనుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు" అని చెప్పాననమాట. ఇలా ఆ అబ్బాయి గూడా అక్కడ జరిగిందని తను చెప్పాడనమాట నాతో. ఆ తర్వాత ఇంకొక స్టోరీ ఏంటంటే, నాకు తెలిసిన ఒక సారున్నారు. ఆయన, ఆయన చిన్నతనంలో వాళ్ళ